everyone, welcome to my YouTube channel Story Time for You. Now we are ready to discuss about the poem Abandoned. Okay, and this is the C reading from 5th unit 10th class English. As earlier we have already discussed the Storied House 1 and Storied House 2, and this unit theme is we already know that social issues. Okay, social issues lo manamu chala issues ni chustam, like as I already told you that gender discrimination, caste discrimination, and the Storied House 1 and 2 are based on the caste discrimination, like Brahmin and Meher. Okay, so manam last videos lo chusukunnam Storied House 1 lo 2 lo gender discrimination తో అంటే చిన్న వాళ్ళు చిన్న ఇళ్లలోనే ఉండాలి, బ్రాహ్మిన్స్ ఇంకా పెద్ద క్యాస్ట్ వాళ్ళు పెద్ద ఇళ్లలోనే ఉండాలి అన్నట్టు అతను చాలా కలలు కని కష్టపడి కట్టుకున్న ఇల్లుని వాళ్ళు కాల్ చేస్తారు, లాస్ట్ కి అతను చనిపోతాడు. దిస్ ఈజ్ ఆల్ బేస్డ్ ఆన్ ద జెండర్ డిస్క్రిమినేషన్ and that is also called as a social issue. And in this poem the poem theme ఏంటిది అని అంటే cruelty of the parents. Okay, cruelty of the parents and the innocence of the baby. Abandoned అంటే వదిలేయడం అన్నమాట. సో ఇక్కడ ఎవరిని వదిలేసిరు అని అంటే ఒక బేబీ గర్ల్ ని పేరెంట్స్ ఒక డస్ట్బిన్ లో వదిలేస్తారు అనమాట. ఓకే, యాక్చువల్గా ఇది సోషల్ ఇష్యూ అనే చెప్పుకోవచ్చు. మనం డౌరీని కూడా సోషల్ ఇష్యూ లాగానే కన్సిడర్ చేయొచ్చు. ఎందులో అంటే అనదర్ ఉమెన్ లో మనం చూస్తాము, ఆమె కూడా లాస్ట్ కి కాల్చుకొని చనిపోతుంది, అండ్ దట్ ఈస్ నాట్ ద ఎండింగ్, అండ్ దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద అనదర్ ఉమెన్ అని. ఎస్, సో ఇక్కడ అది డొమెస్టిక్ వైలెన్స్ లో వస్తుంది. సో సేమ్ ఇది కూడా డొమెస్టిక్ వైలెన్స్ లోనే వస్తుంది, కాకపోతే ఇది బయట జరిగే ఇష్యూ కాబట్టి సోషల్ ఇష్యూస్ లో మనం కన్సిడర్ చేస్తాము. యాక్చువల్గా బేబీ చైల్డ్ అంటే గర్ల్ ని ఎవ్వరు బయటికి తీసుకురావడానికి కనడానికి ఇష్టపడరు. ఓకే, లైక్ పేరెంట్స్ అయినా సరే, గ్రాండ్ పేరెంట్స్ అయినా సరే, ఎవరైనా ఫస్ట్ కొడుకు కావాలి అని అనుకుంటారు. బట్ నవే డేస్ గర్ల్ అండ్ బాయ్ ఆర్ ఈక్వల్ అని మనం చెప్పుకుంటున్నాం, బట్ ఈ ఇష్యూ అనేది కంటిన్యూ అవుతా ఉంది. ఓకే, అండ్ దిస్ పోఎమ్ ఈస్ బేస్డ్ ఆన్ ద క్రుయాలిటీ అండ్ ద ఇన్నోసెన్స్ ఆఫ్ ద బేబీ వర్సెస్ ద హార్ష్నెస్ ఆఫ్ ద వరల్డ్. ఓకే, సో వరల్డ్లో ఇలాంటివి అంటే అందరూ పేరెంట్స్ ఆలోచిస్తేనే ఇది తగ్గుతూ వస్తుంది, సో ఒకరు ఆలోచిస్తే ఏది అవ్వదు. కాబట్టి సో మనకి ఇక్కడ ఈ పోయం అనేది ఇచ్చిరు. సో we will see the poem now. Abandoned to the garbage bin with mosquitoes and insects eating its tiny fingers away. Little baby crying for help as foul smells comes into play, irradiating from disposed bacteria. సో గార్బేజ్ బిన్ అంటే మనం డస్ట్బిన్ కన్సిడర్ చేయొచ్చు ఇక్కడ. సో డస్ట్బిన్ లో ఒక ఇన్ఫాంట్ బేబీని వాళ్ళు అక్కడ వదిలేసిరంట. ఓకే, ఎవరితో అంటే మస్కిటోస్తో, అక్కడ ఉన్న చిన్న చిన్న పురుగులతో వదిలేసిరు. కాబట్టి అంటే ఇన్ఫాంట్ బేబీ అంటే చాలా చిన్నగా ఉంటుంది కదా, అమ్మాయికి ఏం తెలియదు, ఎటు మూవ్ అవ్వడానికి రాదు. కాబట్టి అక్కడ ఉన్న ఇన్సెక్ట్స్ అవన్నీ ఆమెని తింటూ ఉన్నాయి, కరుస్తూ ఉన్నాయి అనమాట. ఆమె చిన్న చిన్న ఫింగర్స్ని కరుస్తూ ఉన్నాయి అనమాట. సో అక్కడ ఉన్న బేబీ అది తట్టుకోలేక హెల్ప్ కోసం ఏడుస్తుంది. అంటే ఇప్పుడు ఆమె ఏడుపుని మనం హెల్ప్ లాగా కన్సిడర్ చేసుకోవాలి. సో హెల్ప్ అని ఆమె ఏడవలేదు కదా చిన్న పాప, సో ఆమె ఏడుస్తుంది అంటే హెల్ప్ కోసం ఏడుస్తుంది అని. యాజ్ ఫౌల్ స్మెల్స్ కమ్స్ ఇన్ టు ప్లే. సో ఆ చిన్న పాపని అక్కడ వదిలేయడం వల్ల అక్కడ ఉన్న బ్యాక్టీరియా అంతా ఫామ్ అయ్యి ఆమెను కరవడం వల్ల అంతా అక్కడ బ్యాడ్ స్మెల్ అనేది వస్తుందన్నమాట. ఇరాడియేటింగ్ ఫ్రమ్ డిస్పోజ్డ్ బ్యాక్టీరియా. సో ఇరాడియేట్ మీనింగ్ ఏంటిది ఇక్కడ అంటే ఎక్స్పోజ్ అవ్వడం వల్ల, అంటే ఇప్పుడు పాపని చెత్త కుండీలో వేసేసారు కాబట్టి ఆ పాప ఎటు కదలలేదు కాబట్టి ఆ పాపని అక్కడ ఉన్న బ్యాక్టీరియా, అక్కడ ఉన్న ఇన్సెక్ట్స్, మస్కిటోస్ అన్ని తింటూ ఉన్నాయి. కాబట్టి చాలా స్కిన్ అనేది చాలా చాలా డెలికేట్గా ఉంటుంది, అండ్ చెత్త కుండీలో చాలా డస్ట్ ఉంటుంది. కాబట్టి అక్కడ ఒక బ్యాక్టీరియా ఫామ్ అయ్యి ఆ బ్యాక్టీరియాలోంచి ఒక బ్యాడ్ స్మెల్ రావడం అనేది స్టార్ట్ అయింది అక్కడ. Unheard shrieks of the baby's hysteria die in eerie silence of the night. An outcast of destiny, its labored breath raising in quick gasp, forced, lonely like a crab with cyanosed lips, sea blue nose and fingertips. Unheard shrieks of the baby's hysteria die in eerie silence of the night. సో ఇక్కడ అన్హర్డ్ స్ట్రీక్స్ అంటే ఆ పాప ఏడుపులు అనమాట. స్ట్రీక్స్ అంటే గట్టిగా అరవడం అనమాట. సో అరవడం ఇక్కడ అంటే ఏడుపు. ఓకే, సో అన్హర్డ్ స్ట్రీక్స్ ఆఫ్ ద బేబీస్ హిస్టీరియా అంటే ఆమె ఏడుస్తున్నప్పుడు ఆ సిచ్యువేషన్లో ఉండి, అంటే ఆ డర్టీ గార్బేజ్ బిన్లో ఉంది కదా, చెత్త కుండీలో ఉంది కదా,
సో ఆమె హెల్ప్ కోసం ఏడుస్తుంది, కానీ అది ఎవరికి వినపడట్లేదు అనమాట. డై ఇన్ ఈరీ సైలెన్స్ ఆఫ్ ద నైట్. సో నైట్ ఎప్పుడు చాలా సైలెంట్ గానే ఉంటది, కానీ ఆ రోజు నైట్ ఎలా ఉంది అంటే చాలా భయంకరంగా ఉంది అనమాట. ఈరీ అంటే డ్రెడ్ఫుల్, హారిబుల్, టెరిబుల్ వీ కెన్ సే. సో ఆ నైట్, ఆ నిశ్శబ్దమైన నైట్, భయంకరమైన నైట్ లో అమ్మాయి, ఆ పాప చనిపోతూ ఉంది. అండ్ అవుట్ కాస్ట్ డెస్టినీ. సో ఇది అంటే ఒక భయంకరమైన తలరాత, ఘోరమైన ఒక విధి రాత అని మనం అనుకోవచ్చు ఇక్కడ. ఇట్స్ లేబర్డ్ బ్రెత్ రేజింగ్ ఇన్ క్విక్ గ్యాస్ట్. సో ఇక్కడ ఆ పాప అక్కడ అంటే చాలా సాడ్ సిచ్యువేషన్ లో ఉంది, అక్కడంతా చెత్త ఉంది, బ్యాక్టీరియా ఉంది, కాబట్టి ఆమెకి అక్కడ బ్రీత్ అంటే శ్వాస తీసుకోవడానికి కూడా చాలా చాలా ఇబ్బందిగా ఉందన్నమాట. అండ్ ఇంకా పాప చనిపోయే స్టేజ్ లో ఉంది కాబట్టి, అంటే చనిపోయేటప్పుడు మనకి ఎలాంటి శ్వాస అంటే చాలా ఫాస్ట్ గా మన హార్ట్ బీట్ అనేది ఉంటుంది. సో అలా ఉంది అని అర్థం ఇక్కడ. Forced lonely like a crab with cyanosed lips. So with cyanosed lips, forced lonely like a crab with cyanosed lips, sea blue nose and fingertips. సో ఇక్కడ ఆమె చనిపోతూ ఉంది కాబట్టి, అంటే చనిపోయే స్టేజ్ లో ఉంది కాబట్టి ఆమెకి బ్రీతింగ్ అనేది రావట్లేదు అనమాట. ఆ గార్బేజ్ బిన్ లో ఉంది, అక్కడ బ్యాక్టీరియా ఉంది, చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది కాబట్టి ఆమెకి అక్కడ ఆక్సిజన్ అనేది లేదనమాట. సో ఫోర్స్డ్ లోన్లీ లైక్ క్రాప్ అంటే వేస్టేజ్ అనమాట. సో అక్కడ పాపని మస్కిటోస్, ఇన్సెక్ట్స్ అన్ని కరుస్తూ ఉన్నాయి అండ్ ఆల్రెడీ అక్కడ చాలా బ్యాక్టీరియా ఉంది కాబట్టి ఆ పాప నుంచి ఒక లిక్విడ్ అనేది రిలీజ్ అవుతూ ఉందన్నమాట చాలా ఫోర్స్డ్గా. అమ్మాయి ఇంకేం చేయలేదు కదా, చాలా చిన్న పాప కదా, సో ఆమెకి ఆక్సిజన్ అనేది కూడా ఏది లేదు. సో ఆమె చనిపోయే స్టేజ్లో ఉంది. విత్ సైనోస్డ్ లిప్స్. సైనోస్డ్ లిప్స్ అంటే ఏంటిది అంటే, సైనోస్డ్ అంటే ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ అనమాట. సో మనకి చనిపోయే ముందు అంటే మనకి ఆక్సిజన్ అందక మన లిప్స్, నోస్, ఫింగర్ టిప్స్ అనేవి చాలా బ్లూ కలర్లోకి మారిపోతాయి అనమాట. ఓకే, సో ఇక్కడ బేబీకి కూడా ఆక్సిజన్ లేదు కాబట్టి ఆమె లిప్స్, నోస్ అండ్ ఇంకా ఫింగర్ టిప్స్ అనేవి కూడా బ్లూ కలర్లోకి మారిపోయి ఉన్నాయి అన్నమాట. ఇట్ స్టార్టెడ్ అండ్ టాన్ డర్టీ ర్యాప్ మేక్ ఇట్ షివర్ ఇన్ ఫ్రీజింగ్ గ్రాస్ప్. సో ఇక్కడ పాపని గార్బేజ్ బిన్లో వదిలేసిరు కాబట్టి ఆమెకి ఒక అంటే క్లాత్ చుట్టి ఉంటుంది కదా ఇలా, అది చిరిగిపోయింది అనమాట. ఓకే, ఆ చిరిగిపోవడం వల్ల ఆ పాపకి ఇంకా చలి అనేది చాలా ఎక్కువగా ఉంది. ఓకే, నార్మల్గా నీట్గా ఉన్న క్లాత్ అయితేనేమో అంత చలి ఎక్కువ అనిపించదు. సో ఆ క్లాత్ ఎలా ఉంది, అమ్మాయిని చుట్టిన క్లాత్ అంటే చాలా చిరిగిపోయి ఉంది. సో ఆ చిరిగిపోయి ఉంది కాబట్టి చలి ఎక్కువగా ఉందన్నమాట అమ్మాయికి. A filthy black cat edges onto the holded bin searching for easy rats and finds its food. సో అమ్మాయి అక్కడ డస్ట్బిన్ లో ఉంది, ఐ మీన్ గార్బేజ్ బిన్ లో, చెత్త కుండీలో ఉంది కదా. సో అది బయట రోడ్డు మీద కదా, సో అక్కడే ఒక బ్లాక్ క్యాట్. ఓకే, ఫిల్తీ అంటే గలీజ్, అబ్యూజ్ అని మనం చెప్పుకోవచ్చు నార్మల్ లాంగ్వేజ్ లో అయితే. ఫిల్తీ అంటే బ్యాడ్. ఓకే, సో అలాంటి ఒక క్యాట్, ఓకే పిల్లి అక్కడనే తిరుగుతూ ఉంది అనమాట. దేనికోసం అంటే సర్చింగ్ ఫర్ ఈజీ ర్యాట్స్. సో ర్యాట్స్ దాని ఫుడ్ కోసం అది అక్కడ తిరుగుతూ ఉంది అనమాట. సో అప్పుడే దానికి పాప కనిపిస్తుంది. ఇక్కడ మనం చూడవచ్చు పిక్చర్లో, ఇది డస్ట్బిన్, షీ ఈజ్ ద బేబీ అండ్ దిస్ ఈజ్ ద garbage, bacteria, everything here it is, tearing at the babe's hair with their sharp teeth, gnawing at its ears to complete their feed. సో ఇక్కడ ఆ క్యాట్ ఏం చేసింది అంటే, అది ఈజీ ర్యాట్స్ కోసం అక్కడ వచ్చింది. అంటే ర్యాట్స్ డస్ట్బిన్ దగ్గర ఏదైనా ఉంటుంది తినడానికి, అవి వస్తాయి కాబట్టి దాన్ని పట్టుకొని తినొచ్చు అని చెప్పేసి క్యాట్స్ అక్కడికి వస్తాయి. సో క్యాట్స్ అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి ర్యాట్స్ కనిపించకుండా పాప కనిపిస్తుంది కాబట్టి అవి ఏం చేస్తాయి అని అంటే, ఆ పాప హెయిర్ ఉంటుంది కదా దాన్ని ఇలా దాని షార్ప్ టీత్తో ఇలా లాగుతూ ఉంటాయి అన్నమాట, దాని కడుపు నింపుకోవడానికి. ఓకే, యాజ్ ద క్యాట్ జంప్స్ ఇన్ విత్ ఎ స్క్రీచింగ్ మియావ్ ద ర్యాట్స్ లెట్ లూజ్. సో ఆ క్యాట్ అక్కడికి తినడానికి వచ్చినప్పుడు ర్యాట్స్ ఈ బేబీని తింటూ ఉన్నాయి కదా ఇక్కడ, అది మియో మియో అని సౌండ్ చేసుకుంటూ వస్తుంది కదా. సో ఆ సౌండ్ విని ఇక్కడ ర్యాట్స్ పాపను వదిలేసి వెళ్ళిపోతాయి. ఇక్కడ a clicking squeak, a bloody chaos ensues, the only sin of the infant being born. The rats let loose a clicking squeak. సో ఇక్కడ ర్యాట్ అంటే ఇక్కడ క్యాట్స్, పిల్లి అది మియావ్ మియావ్ అనుకుంటూ సౌండ్ చేస్తూ వస్తుంది కదా.
సో ఆ సౌండ్ విని ఎలుకలు అంటే దాని సౌండ్ కిచ్ 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 అనే ఏదో సౌండ్ చేస్తే కదా, ఆ సౌండ్తో అక్కడి నుంచి ఆ పాపను వదిలేసి వెళ్ళిపోతాయి అనమాట. ఓకే, ఎ బ్లడీ కియాస్ ఎన్ష్యూస్. సో ఇక్కడ ఈ పాప సిచ్యువేషన్ని మనకి ఈ లైన్లో డిస్క్రైబ్ చేస్తున్నారు. ఏమని అంటే పాప సిచ్యువేషన్ అంత రక్తంలో పడి ఉంది, అంత గందరగోళంగా ఉంది. ఆ పాప చేసిన పాపం ఏంటిది అని అంటే పుట్టడం. ఓకే, ఆ అమ్మాయి ఆ చిన్న పాప చేసిన పాపం ఏంటిది అని అంటే ఆమె జన్మ తీసుకొని బయటికి రావడం. ఓకే, అండ్ ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద పోయం. దిస్ ఈస్ కాల్డ్ ద సోషల్ ఇష్యూ. అండ్ యాక్చువల్లీ ఇన్ నవే డేస్ ఎవరు జెండర్ డిస్క్రిమినేషన్ చూపించట్లేదు పాపకి బాబుకి. బట్ పెద్ద అయిన తర్వాత అమ్మాయికి పెళ్లి చేసి పంపించాలి, సో కట్నాలు కానుకలు ఇవ్వాలి అన్న ఒక భయంతో ఆడపిల్ల పుట్టిందా అని బయట వాళ్ళు అన్నప్పుడు వాళ్ళు కొంచెం లోగా ఫీల్ అయ్యి ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు. బట్ నవే డేస్ బోత్ ఆర్ వెరీ ఈక్వల్. అండ్ ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద పోయం. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.